హాయ్, ఈరోజు మనం టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ గురించి తెలుసుకుందాం. ఈ కంపెనీ 2001 ఫిబ్రవరి 12న లైసెన్స్ తీసుకుంది. 2001 ఏప్రిల్ 1 నుంచి తన కార్యాచరణ మొదలుపెట్టింది. ఇప్పుడు మనం టాటా ఏఐలో స్కీమ్లు మరియు పాలసీస్ గురించి తెలుసుకుందాం. అందులో సేవింగ్ సొల్యూషన్స్ గురించి తెలుసుకుందాం. ఈరోజు ఫార్చ్యూన్ గ్యారంటీ పాలసీ గురించి తెలుసుకుందాం. ఇందులో మనకి గ్యారంటీ లంసమ్ బెనిఫిట్ మెచ్యూరిటీ అంటే మీకు ఇప్పుడు నేను వివరిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టాటా లైఫ్ ఇన్సూరెన్స్ ఫార్చ్యూన్ గ్యారంటీ అంటే తెలుసుకుందాం. ఇందులో మనకి టాటా అనేది ఒక ట్రస్టెడ్ బ్రాండ్ అనమాట. మనకి 61.61 lakhs మంది ఫ్యామిలీస్ దానివల్ల ప్రొటెక్ట్ అయ్యారు. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో కూడా మనకి చాలా బాగుంటుంది. అండ్ అదే వన్ ఆఫ్ ద ట్రస్టెడ్ కంపెనీస్ ఇన్ ప్రీమియం పాలసీస్. ఇప్పుడు మనం ఒక బేసిక్ ప్లాన్ తీసుకుందాం. ఫార్చ్యూన్ ప్లస్లోనే బేసిక్ ప్లాన్లో ఫస్ట్ మీకు నేను ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు ఒక పర్సన్ అట్ ద ఏజ్ ఆఫ్ 20లో ఒక ప్రీమియం ప్లాన్ తీసుకున్నాడు అనుకుందాం. ఆ ప్రీమియం ప్లాను ఎట్ ద ఏజ్ ఆఫ్ 20లో తీసుకున్నాడు అనుకుందాం. అతను పర్ యానం 1 lakh కడుతున్నాడు అనుకుందాం. 1 lakh కడుతున్నప్పుడు 5 years కడతాడు. 5 years కట్టాక 10 yearsకి మెచ్యూరిటీ డేట్ వస్తుంది. 10 years కట్టిన తర్వాత అతనికి ఎంత అమౌంట్ వస్తుంది? సమ్ అష్యూర్డ్ అంటే 10 lakhs డెత్ బెనిఫిట్ ఉంటుంది. ఇది కాకుండా 5 years ప్రీమియం కడుతున్నాడు కాబట్టి ఈ మధ్యలో ఏదైనా రిస్క్ అవ్వకూడదు అనుకుంటాం, కానీ అయితే మాత్రం 10 lakhs డెత్ బెనిఫిట్ ఉంటుంది. ప్లస్ ఈ 5 yearsకి ట్యాక్స్తో మొత్తం కలిపి 1,04,500 కడతాడు. ఫస్ట్ ఇయర్ మాత్రమే. నెక్స్ట్ ఇయర్కి 1,02,250 అవుతుంది. ద ఫస్ట్ ఇయర్ జిఎస్టీ పడుతుంది, నెక్స్ట్ ఇయర్ జిఎస్టీ తగ్గుతుంది. అండ్ లాస్ట్లో అతనికి ఈ మెచ్యూరిటీ బెనిఫిట్లో నుంచి ఈ టోటల్ యాన్యువల్ ప్రీమియం ఎక్స్క్లూడింగ్ ట్రాన్స్ అన్ని తీసి 7,14,200 అనేది మెచ్యూరిటీ బెనిఫిట్ అట్ ద ఎండ్ ఆఫ్ 10th yearలో ఇస్తారు. సో దాని తాలూకు మీకు కోడ్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనకున్న బెనిఫిట్స్, ఒక 20 years మేలు, ఎటువంటి అలవాట్లు లేనివాడు ఒక 5 years పాటు ప్రతి యానం 1 lakh కట్టినప్పుడు 5 yearsకి 5 lakhs అవుతుంది. అందులో మనం ఎటువంటి లైఫ్ తీసుకోలేదు, కానీ అందులో లైఫ్ కవర్ మాత్రం మనకి 10 lakhs వస్తుంది. సో ఇంకోటి ఏంటంటే ఈ లైఫ్ కవర్ అయిన తర్వాత మెచ్యూరిటీ బెనిఫిట్ మనకి ఎంత వస్తుంది? 7,14,200 వస్తుంది. అంటే మనం కట్టేది 5 lakhs, 2,14,200 మనకి ఎక్స్ట్రా బెనిఫిట్ వస్తుంది. సో ఇందులో మనకి ప్రీమియం మనం యానం 1 lakh కడతాం, కానీ మనకు మెచ్యూరిటీ బెనిఫిట్ ఎక్కువ వస్తుంది. సో ఇందులో మీకు అడిషనల్ చూపిస్తాను. బేస్ ప్లాన్ 10 lakhs తీసుకున్నాం, ప్రీమియం 1 lakh తీసుకున్నాం, ఎటువంటి రైడర్స్ తీసుకోలేదు. టోటల్ యాన్యువల్ ప్రీమియం 1 lakh అయింది. సో రైడర్స్ తీసుకోకుండా మనం ఏం చేసుకుంటున్నాం? టోటల్ యాన్యువల్ ప్రీమియం 1 lakh అయినప్పుడు ఫస్ట్ ఇయర్లో 1,04,500 కడతాం. అండ్ సెకండ్ ఇయర్లో 1,02,500 కడతాం. డెత్ బెనిఫిట్ ఎంత వస్తుంది? దానికి 10 lakhs వస్తుంది. మన దేవుడి దేవల్ల ఎటువంటి ప్రాబ్లం లేకపోతే మనకి ఆఫ్టర్ అట్ ద ఎండ్ ఆఫ్ 10th yearలో 7,14,000 వాళ్ళు ఇస్తారు. సో మనకి దీనికి కంపల్సరీగా గ్యారంటీ లంసమ్ బెనిఫిట్ ఆన్ మెచ్యూరిటీ ఉంటుంది. ఇంకా హయ్యర్ బెనిఫిట్స్ ఫర్ ఉమెన్ పాలసీ హోల్డర్స్కి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటుంది. ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ప్లస్ మనం యాడ్ ఆన్స్ ఏమైనా తీసుకుంటే అవి కూడా మనం ఆప్షనల్గా తీసుకోవచ్చు. ఎలాంటివంటే లైక్ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ యాడ్ ఆన్ తీసుకోవచ్చు, యాక్సిడెంటల్ టోటల్ అండ్ పర్మనెంట్ డిజబిలిటీ బెనిఫిట్ తీసుకోవచ్చు, క్రిటికేర్ ప్లస్ బెనిఫిట్ తీసుకోవచ్చు, హాస్పికేర్ బెనిఫిట్ తీసుకోవచ్చు. ఇవన్నీ రైడర్స్ అనమాట. ఈ రైడర్స్ కూడా మనం కలిపి తీసుకుంటే మధ్యలో ఇలాంటివి ఏమైనా క్రిటికేర్ బెనిఫిట్స్ కానీ హాస్పికేర్ బెనిఫిట్స్ వల్ల మనకి హాస్పిటలైజ్ అయినప్పుడు మనకి వాళ్ళు ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ ఇస్తారు ఈ రైడర్స్ ద్వారా. అప్పుడు వాళ్ళు అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్లో వాళ్ళు అమౌంట్ పే చేస్తారు. సో ఈరోజు నేను మీకు వీటి గురించి ఇంకొన్ని వివరాలు చెప్తాను. సో ఈ టాటా వారి ఈ ఫార్చ్యూన్ ప్లస్ గురించి ఇంకొన్ని వివరాలు మీకు ఇందులో పెడతాను. మీకు అన్నీ నచ్చితే చూసి మీరు దీన్ని ప్రొసీడ్ అవ్వచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.